హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సాంబయ్య గారు. బాగున్నారా? ఫైన్ సార్, ఫైన్. ఓకే. ఏం లేదు, నాకు ఒకటి మంచి ఒక 400 గదాలల్లో మంచి ఫ్లాట్ కావాలి. డెవలప్మెంట్స్ తర్వాత అవుటర్ కానీ ఇన్నర్ కానీ అన్ని రకాలుగా మంచి డెవలప్మెంట్స్ ఉండాలి. రోడ్డు దగ్గర కానీ తర్వాత నల్ల వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ అన్ని బాగుండాలి. ఓకే. ఒకటి మంచిది ఇవ్వండి, మంచిగా ప్లాన్ చేయండి. సాంబయ్య గారు, మీకున్న రిక్వైర్మెంట్ బట్టి చూసుకుంటే కనుక మనం ఈ వెంచర్ ఏదైతే మీకు చూపించబోతున్నానో దాని పేరు హైటెక్ పార్క్. ఇది మనకి షాద్ నగర్ లోనే ఉంది, బాల్నగర్ మండల్. మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి వస్తుంది. తర్వాత స్ట్రీట్ లైట్స్, ఎక్కడికక్కడ స్ట్రీట్ లైట్స్ మీరు చూసుకుంటే ఎలక్ట్రిసిటీ వర్క్ అయిపోయింది, స్ట్రీట్ లైటింగ్ వస్తుంది. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీకు నేను చూపిస్తాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి ప్లాట్ దగ్గర మీకు మ్యాన్హోల్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. తర్వాత మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్ మనకి డిటిసిపి రేరా నామ్స్ ప్రకారం ఇంకుడు గుంట్ల అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ లో డెవలప్ చేసి ఇస్తుంది కంపెనీ. అదే మాదిరి మీరు చూసుకుంటే పిల్లలకు పార్క్, మన వెనకాల నుంచినటువంటి ఈ పార్క్ ఏదైతే ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని సెంట్రల్ పార్క్ అంటాం. ఈ వెంచర్ లో ఉన్నటువంటి అతిపెద్ద పార్క్ 5 ఎకరాల పార్క్. ఇది పిల్లలకు సంబంధించిన పార్క్. మీరు అనొచ్చు 5 ఎకరాల పార్క్ ఇస్తే మరి వెంచర్ యొక్క ఏరియా ఎంత? ఇది మొత్తము 60 ఎకరాలు వెంచర్ సార్. ఓకే, దీని హైటెక్ పార్క్ అంటాము. బీపీజీలోనే ప్రెస్టీజియస్ పార్క్. ఇదే మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు విల్లా ప్లాట్లు అడిగారు. మీరు చూసుకుంటే ఈ వెంచర్ అన్నిట్లో కూడా విల్లా ప్లాటింగ్స్ ఉంటాయి. అంటే మినిమం 185 నుంచి స్టార్ట్ అవుతుంది. 500, 600, 700 కదా మనకి అందుబాటులో. మీరు ఏదైతే రిక్వైర్మెంట్స్ నాకు చెప్పారు, మంచి విల్లా ప్లాట్ కావాలన్నా, అందులో స్పేషియస్ గా కట్టుకోవాలి, ఒక స్విమ్మింగ్ పూల్ అన్నారు, మీకు ఒక 400 గజాల ప్లాట్ నేను చూపిస్తాను. అలాగే ఆ ప్లాట్ లో ఎలా ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక మోడల్ హౌస్ కూడా మీకు చూపిస్తే ఓకే సార్. సో ఇప్పుడు ఇన్నర్ డెవలప్మెంట్స్ చెప్తాను. మీరు చూసుకుంటే మన నిలబడిన రోడ్ ఏదైతే ఉందో ఇది 40 ఫీట్ రోడ్ అండి. అలాగే ఇంటర్నల్ రోడ్స్ మనకి 33 ఫీట్ ఉంటాయి. అన్ని కూడా బీటీ రోడ్స్. టోటలీ డెవలప్డ్ వెంచర్ అండి అది. మీరు చూసుకుంటే ఎలక్ట్రిసిటీ వర్క్ అయిపోయింది. అలాగే మనకి యాజ్ పర్ రేరా నామ్స్ గ్రీన్ ప్లాంటేషన్ రెవెన్యూ అంటారు. మొక్కలకు సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, ఇవ్వాలి కూడా. ప్రతి వెంచర్ లో కూడా మొక్కలు పెంచాలని చెప్పి మన గవర్నమెంట్ రూల్ పాస్. దాని ప్రకారం చూసుకుంటే ప్రతి ఫుట్పాత్ మీద మనకి మొక్కలు నాటడం జరిగింది. వీటిని మనం సంరక్షిస్తూ గ్రీనరీని ప్రోత్సహిస్తుంది మన కంపెనీ. రండి, ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఇంకా ఏమైనా చూద్దాము. మీరు చూసుకుంటే ప్లాటింగ్ సైజ్ ప్రతిదీ కూడా క్లీన్ గా నీట్ గా మెయింటైన్ చేస్తూ మత్తురాలు వేసి మీకు మినిమం 185 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అన్నట్టు. ఎందుకు అంటే విల్లా కూడా ఎప్పుడైనా సరే 110 గజాలు వస్తేనే బాగుంది. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుని 200, 250, 300, 350, 400 ప్లాట్ వరకు కూడా విల్లా ప్లాట్స్ ఉన్నాయి. ఇంకా పెద్దది కావాలన్నా మనకి అవైలబుల్ ఉన్నాయి. చూసుకుంటే ప్రతి దానికి హద్దురాలు వేయడం జరిగింది. రోడ్స్ 100% బీటీ రోడ్లు వేయడం జరిగింది. అట్లాగే ప్రతి దానికి 100% రేరా నామ్స్, డిటిసిపి నామ్స్ ఏవైతే ఉన్నాయో 100% ఇక్కడ పాటించడం జరుగుతుంది. ఈ ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలని మీరు అడగచ్చు. సార్, అదే క్వశ్చన్. ఇక్కడ ఎందుకు కొనాలి అంటే ఈ వెంచర్ ఏదైతే ఉందో మన బెంగళూరు హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ లోపలికి ఉన్నది. అలాగే ఊరు మధ్యలో ఉంది. మీరు అటు చూసుకుంటే అక్కడ మీకు ఒక ఊరు ఆల్రెడీ ఉందండి, చెన్నాంగులగడ్డ తండ అని చెప్పేసి. చెన్నాంగులగడ్డ తండ. ఇక్కడ కూడా అదే ఊరు ఉంది. ఊరు మధ్యలో ఉన్నటువంటి వెంచర్. ఇక్కడ ప్రతిదీ కూడా రెడీ టు కన్స్ట్రక్షన్, 100% ఎల్ఆర్ఎస్ పెయింట్. మీకు ఇది మున్సిపల్ పర్మిషన్ రావడం జరుగుతుంది. అట్లాగే రేపు అన్న రోజు కన్స్ట్రక్షన్ లో కూడా మనకి కంపెనీ హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే బాల్నగర్ ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నదో అది ఇక్కడికి జస్ట్ ఒక 5 కిలోమీటర్. అంటే రేపన్న రోజు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలి, అక్కడ పనిచేసే వాళ్ళంటే ఇక్కడే కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే పీస్ఫుల్ గా ఉంటుంది, స్పేషియస్ గా ఉంటుంది. ఇందులో మొత్తం 5 పార్కులు ఉన్నాయి సార్. అన్నిటికన్నా పెద్ద పార్క్ మీకు చెప్పినట్టుగా సెంట్రల్ పార్క్. అలాగే 4 వైపులా 4 పార్కులు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనం చూసుకుంటే ప్రతిదీ కూడా యాజ్ పర్ డిటిసిపి నామ్స్ రూల్స్ ఫాలో అవుతూ ఏవైతే కస్టమర్ కి బెనిఫిట్స్ ఇవ్వాలో అవన్నీ 100% ఇస్తున్నటువంటి కంపెనీ మన బిల్డింగ్ బ్లాక్స్. సో నెక్స్ట్ విల్లా మోడల్ ఎట్లా ఉంటుంది, ఒక మోడల్ విల్లా చూద్దాం రండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. రండి సార్. థ్యాంక్ యూ.